హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్లీ ఫ్లేవర్స్ విత్ చందు. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. పన్నీరు 200 గ్రాములు పన్నీరు, టమాటా ప్యూరీ, పచ్చి టమాటాలు అండి మిక్సీకి వేసి పెట్టాను. 4 టమాటాలు ఇంత సైజువి మిక్సీకి వేసానండి మెత్తగా. కస్తూరి మేతి, ఒక స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా, బటర్ క్యూబ్స్ 2, పెరుగు, ఆనియన్స్ ఒక 3 ఇంత సైజువి ఒక 3 ఇట్లా సన్నగా స్లైస్ చేసుకోవాలా. పచ్చిమిర్చి ఒక 3, ఎండుమిర్చి ఒక 2, కొత్తిమీర కొద్దిగా, తగినంత నూనె, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం చేసుకుందాం. చూడండి, ఫస్ట్ బటర్ వేసుకొని పన్నీర్ వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేయించుకోవాలా. బటర్లో బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పన్నీరు ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొని కర్రీ తయారు చేసుకున్నాం. చూడండి, ఆయిల్ కాగింది. 4 లవంగాలు, 2 చెక్క ముక్కలు, 2 యాలకులు, కొద్దిగా సాజీరా వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు టమాటా ప్యూరీ, కారం, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటా ప్యూరీ బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ కానీ బయట వస్తుంది. ఇప్పుడు పెరుగు, కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాలు బాగా పెరుగు అంతా టమాటా ప్యూరీలోకి కలిసేలాగా ఫ్రై చేసుకోండి. చూడండి, పెరుగు బాగా కలిసిపోయింది కర్రీలోకి. ఇప్పుడు పన్నీరు వేసేయాలి. పన్నీరు వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. దీనిలో వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ పెడితే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. చూడండి, కర్రీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇది మీరు ట్రై చేసి చూడండి. ఇది పన్నీర్ బటర్ మసాలా నేను చేసినట్టు చేసుకుంటే అన్నంలోకి తినచ్చు, చపాతీకి, పరోటాకి తినచ్చు. దీంట్లో జీడిపప్పు వేయకుండా చేసినానండి, అందువల్ల అన్నంలోకి కానీ తినచ్చు. ట్రై చేసి చూడండి. ఇది మీకు నచ్చినట్టయితే, నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.